వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. క్వచిత్ కురవక అశోక నాగ పున్నాగ చంపక. ఎన్ని చెట్ల పేర్లండి! కురవక అశోక నాగ పున్నాగ చంపక తులసి మాలతి మల్లిక జాతి యూథిక వీళ్ళందరినీ అడుగుతున్నారు ఇక్కడ. చూత ప్రియాళ పనసానస కోవిదార జంవర్క బిల్వ వకుళామ్ర కదంబనీపాహ ఎన్యే పరార్థ భవకాయమునోపకూలాః శంశంతు కృష్ణ పదవీం రహితాత్మనాంనః. మాలత్యదర్శివ కశ్చిత్ మల్లికే జాతి యుధికే. అలా వెళుతూ వెళుతూ మల్లె పొద ఒకటి కనబడింది. దాని దగ్గర అడిగారు. పైగా శరదుత్ఫుల్ల మల్లికా కదా. ఒక ఆయన అన్నాడు, శరత్కాలంలో మల్లెలు ఎక్కడ వస్తాయండి? మన వేసవికాలపు మల్లెలు కాకపోయినా శరత్కాలంలో సుగంధాలను వెజ్జల్లే మల్లికా జాతి కుసుమాలు పూయవచ్చు. చిత్రం ఏంటంటే కృష్ణ పరమాత్మ వేణుగానానికి కాలము లెక్క లేకుండా బృందావనంలో అన్నీ కుసుమించాయని ముందే చెప్పాడు కదా. కనుక శరదుత్ఫుల్ల మల్లిక, మల్లికలు కూడా కుసుమిస్తాయి. మోడుతనం లేదు, అంతా చిగురింత పులకింత పువ్వులతో ప్రకాశించడమే, ఇంకోటి లేదు. అలాంటివి గనక మల్లిక పొద దగ్గరికి వెళ్ళి దాని ముందు కూర్చున్నట్టున్నారు. పైగా మంచి పువ్వులు వికసించి గుమగుమలాడుతున్న మల్లె పొద. దాని దగ్గరికి వెళ్ళి మా స్వామి వచ్చాడా అని అడిగితే నీకు తెలియదేమో. మా స్వామి ఎవరో చెప్పాలి కదా. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. మా స్వామి ఎలా ఉంటాడంటే నల్లనివాడు అంటే కృష్ణ. పద్మనయనమ్ములవాడు ఏమంటే అంత రూపం ఉంటే కళ్ళే ముందుకు చెప్పారు. ఎందుకంటే చూసిన వెంటనే మమ్మల్ని ముందు చూపుతోనే పలకరిస్తాడు. అరుణాం అంటే వెంటనే కరుణాతరంగితాక్షి అనవలసింది ఇక్కడ. హనుమంతుడు కూడా మా స్వామి గురించి చెప్పమంటే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అన్నాడు నిన్న మొన్న సుందరకాండలో. అవునా లేదా? నిన్న మొన్న అంటే నిన్న మొన్న త్రేతాయుగంలో అదే అన్నాడు ఆయన. అదేవిధంగా రామ కమలపత్రాక్ష అన్నట్టే కృష్ణ పద్మాక్ష నల్లనివాడు పద్మనయనములవాడు. ఎందుకంటే భావ ప్రకటనకి ప్రథమ ఆధార కేంద్రాలు నేత్రములే. మేము వెళ్ళగానే మమ్మల్ని చూస్తాడే, ఆశాభంగం చేయడయ్యా. స్వామి మీద ఎంతో ప్రేమతో వెళ్ళాం కానీ వాళ్ళు సరిగ్గా లేడండి అని ఎప్పుడూ లేదుట. నువ్వు చూపించే ప్రేమ కంటే మించిపోయిన ప్రేమ చూపిస్తాడు. ఎంతండి, నువ్వు ఎంతైనా ఊహించుకో, దానిపైన ఉంటుంది ఆయన ఆదరణ. అది తెలుసుకో ఇక్కడ. అంత ఆదరణ పరమహంస చెప్పారుగా, నువ్వు ఒక అడుగు ఆయన వైపు వేస్తే 10 అడుగులు నీ వైపు వేస్తాడని. అటువంటిది అంత ఆదరణ మరి చూపిస్తాడు. అందుకే ఆ కళ్ళెందుకు గుర్తుండిపోయాయంటే కృపారసంబు పై జల్లెడివాడు. ఆ కళ్ళు మాకు గుర్తుండడానికి కారణం ఏంటంటే ఆ కళ్ళల్లోంచే ఎప్పుడు మాపై కరుణతో చూస్తుంటాడు. అందుకే నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పై జల్లెడివాడు. అటువంటి కళ్ళను గుర్తు తెచ్చుకుంటే అద్భుతమైన ముగ్ధమోహనమైన ముఖం మౌళి పరిసర్పిత పింఛమువాడు. ఆ తర్వాత నవ్వు రాజిల్లెడి మోమువాడు. ప్రకాశిస్తున్న మందహాసం. ఆ రెండే ఎందుకు గుర్తున్నాయంటే ఆ రెండే మాపై ఆయన ఆదరబుద్ధిని ప్రకటిస్తున్నాయి. నవ్వురాజిల్లెడు మోమువాడు ఒకడే వాడు. ఏకం అద్వితీయం బ్రహ్మ, మరొకడు లేడు. అందుకు ఒకడు ఏం చేశాడు? మా చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. అవి ఏం చెప్పలేదు, ఎందుకంటే చెప్పొద్దనే ఆంక్షలు గట్టిగా ఉన్నాయి. సర్వాంతర్యమైన వాడు చెప్పనివ్వట్లేదు, మరి ఏం చేస్తాం? అందుకే అవి చెప్పలేదు. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగధురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు తూపులకు నగ్గము చేసే లవంగలుంగనారంగములార మీ కడకు రాడు కదా కృపనున్న చూపరే. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం అండి. మన్మధుణ్ణి కూడా మరులెత్తించగలిగినటువంటి మహానుభావుడు, లక్ష్మీ వక్షస్థలుడు, మధురమైన వేణుగానాన్ని అందించేటువంటి వాడు మమ్మల్ని ఇలా విరహానికి లోను చేసాడే. ఓ వృక్షములారా, లవంగ లుంగ నారంగాది వృక్షములారా,
ఉన్నాడేమో చెప్తారా? అదే నందనందనుండం తర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మా, హేలావతుల గూడి ఏలవాసితివని ఐలేయలతలార అడుగరమ్మా, వనజాక్షుడి చెటికి వచ్చిడాగడు కదా చూతమంజరులార చూపరమ్మా, మానిని మదనుతో మారాక ఎరిగించి, మానిని మదనుతో మారాక ఎరిగించి, జాతి సతులవాయ నీతియ హరికిని, జాతులార దిశల చాటరమ్మా, కదలులారపోయి కదలించి సికిపించ జుటు తెచ్చి నేడు చూపరమ్మా, అదే నందనందనుండి అంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ. నందనందనుడు అంతర్ధానమైపోయాడు, పాటలీ వృక్షములారా పట్టి చూపిస్తారా? అంతేకాదు, ఈ ఐలేయ లతలారా నమ్ముకున్న వారిని విడిచిపెట్టడం న్యాయమా అని నిలదీసి మరి ఆయన్ని చూపిస్తారా? మానినీ మదనతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మా, ఓ మాధవీలతలారా ఆ స్వామితో మా రాక చెప్పి ఒక్కసారి ఆయన్ని చూపించి మమ్మల్ని బ్రతికించండి ఇక్కడ అంటూ, అదే నందనందనుండంతర్హితుండయ్య పాటలీతరులార పట్టరమ్మ, హేలావతుల గూడి ఎలబాసితివని ఐలేయలతలార అడుగరమ్మ, వనజాక్షుడి చిటికి వచ్చి డాగడు కదా చూతమంజరులార, చూతమంజరులంటే మామిడి గుత్తులు, చూతమంజరులార చూపరమ్మ, మానిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ, జాతులార జాతి సతులబాయ నీతియ హరికిని, జాతులార దిశల చాటరమ్మ, కదలులార అరటి చెట్లు, ఎన్ని రకాల వృక్షములో, కదలులార పోయి కదిలించి సికిపించ జూటు తెచ్చి నేడు చూపరమ్మ. మీరు మీ ప్రయత్నాలు చేయండి, ఒకరు బతిమారి తిండి, ఒకరు బెదిరించి తిండి, ఎలాగోలాగా ఆయన ఇక్కడ చూపించండి అని వెళుతూ ఉంటే త్రోవలో తులసి వనాలు కనబడ్డాయి. అసలు తులసికే బృందాన్ని ఒక పేరుందని పురాణములు చెప్తుంటాయి. తులసి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ కూర్చుని కళ్ళకు అద్దుకున్నారు. ఎందుకంటే తప్పకుండా నీకు తెలుస్తుంది, ఎందుకంటే కృష్ణుడంటే నీకు చాలా ఇష్టం, అదేవిధంగా కృష్ణుడికి నువ్వంటే ఇష్టం, విష్ణుప్రియ అనే పేరు నీకు, అందుకు నీకు తప్పకుండా తెలుస్తుంది. కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణప్రియే సహత్వాలు కొళిర్బిభ్రత్ దృష్టస్థేతి ప్రియోచ్యుత, అతి ప్రియ అచ్యుత. నీకు అతి ప్రియున అచ్యుతుడు తప్పకుండా నీకు మాత్రం కనబడి ఉండాలి. మిగిలిన వాళ్ళని అయితే కొంచెం మేము పర్వాలేదు వదిలివచ్చు, కానీ నిన్ను మాత్రం అనకూడదు. ఎందుకంటే తులసి ఉన్న చోట ఆయన ఉంటాడు, ఆయన ఉన్న చోట నువ్వు ఉంటావు. అందుకు నువ్వేనా చెప్పవా అని తులసిని అడిగారు, బదులు లేదు. ఆఖరికి చెట్లను అడిగి ఈ చెట్లన్నీ దేనిలో మొలిచాయో భూమిని పట్టుకున్నారండి. ఇప్పుడు ఇది బాగుంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నీకు తెలియకుండా ఎలా వెళ్తాడు? పైగా నువ్వు ఎంత భాగ్యవంతురాలువో మాకు తెలుసు. ఈ బృందావనానికి అలంకారాలు ఏంటో తెలుసా? రమ్యమైన వృక్షాలు, రమ్యమైన పర్వతాలు కాదు, స్వామి పాదముల జాడలు నీపై ముద్రింపబడుతున్నాయే, అదే నీకు అలంకారం. ఎంత అదృష్టవంతురాలు నువ్వు అంటూ, కిటి అయి కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచె వడి కృష్ణుండై, ఇట పద చిహ్నములిడి క్రిందటి వామున ఏమినోమునోచితమ్మ ధరిత్రి. ఎంత భాగ్యవంతురాలువో! ఒకప్పుడు వరాహస్వామి అయి నిన్ను పట్టుకుని కోరలపై పెట్టుకుని ఆ తర్వాత నిన్ను ఒళ్ళో పెట్టుకుని స్వామి భూసమేత వరాహస్వామిగా అనుగ్రహిస్తున్నాడు. తర్వాత వామనుడై త్రివిక్రముడై పాదంతో మనసారా నిన్ను కొలిచాడు. ఇప్పుడు తన చిన్ని రెండు పాదాలతో నీపైనే విహరిస్తున్నాడు. ఎన్ని జన్మల పుణ్యమమ్మా భూదేవి, నువ్వేనా చెప్పు అంటే ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే ఆ తోవలో ఒక లేడీ కనబడింది. అలా చూస్తూ దాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే అది నాకు తెలియదు, కృష్ణుడు అంటే ఎవరో తెలియదు అనడానికి లేదు. ఇంతవరకు వేణుగానం మీరు మైమరిచిపోయారు మీరు అందరూ, అది మీరు చెప్పాల్సిందే. అప్యేన పత్యుపగత ప్రియయేహ గాత్రై తన్వందృశాం సఖిసు నిర్వృతిమచ్యుతో వహ కాంతాంగ సంగ కుచుకుంకుమ రంజితాయా కుందస్రజ కులపతేరిహ వాతి గంధ. నీకు కానీ కనబడ్డాడేమిటి? ఒకవేళ ఆయన మమ్మల్ని కాదని ఇంకెవరైనా ప్రియురాలతో వెళ్ళుంటే ఆ ప్రియురాలతో సహా వెళ్ళిన వాడు నీకు కనబడి ఉండవచ్చు. ఆయన దాల్చిన వనమాల యొక్క పరిమళం గాలి మోసుకొస్తున్నప్పుడు ఎవరితో వెళ్ళిపోయాడో ఆమె
వక్షస్థలపు కుంకుమ ఆయన హృదయానికి అంటుకుని దాని పరిమళం వనమాల యొక్క పరిమళం కలిసి గాలిలో వస్తూ ఉంటే నువ్వు ఆఘ్రాణించి ఉంటావు గనక ఆయన ఎటు వెళ్ళాడో చెప్పు అని లేడిపల్లిని అడిగారండి. ఎవరండి తెలియదు, ఆవిడతో వెళ్ళిపోయాడు. సరే, బాహుం ప్రియాంస ఉపధాయ గృహీత పద్మో, ఈ విధంగా వాళ్ళు భావన చేస్తూ వెళుతూ ఉండగా ఇత్యున్మత్తవచో గోప్య కృష్ణాన్వేషణ కాతరాహ, కొన్ని పదాలు ఉంటాయండి, అవి దగ్గర పెట్టుకోవాలి. ఇందాక కృష్ణాత్మికాహ ఒక మాట వచ్చింది, అదేవిధంగా కృష్ణ అన్వేషణ కాతరాహ ఈ మాట, కృష్ణుణ్ణి వెతుకుతూ వ్యాకుల చెందుతున్నటువంటి వారు, అటువంటి వారు. కృష్ణాన్వేషణ కాతరా ఉన్మత్తవచో గోప్య, పిచ్చి వాళ్ళ మాటల్లాంటి మాటలంటే ఆడినటువంటి వారు. లీలా భగవతస్తాస్తా హ్యనుచక్రుస్తదాత్మికా. ఇప్పుడు పరిస్థితి చూసారా, పరమాత్మ యొక్క హాసలీలను అనుకరిస్తూ ఆయన విరహం తట్టుకోలేక ప్రతిదాన్ని వెతికారు కదా. ఇప్పుడు వాళ్ళ స్థితి మరొక భూమికలోకి ప్రవేశించింది, ఇది గమనించవలసింది. ఆ భూమికలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా వాళ్ళు తదాత్మికాహ, పూర్తిగా కృష్ణ స్వరూపలైపోయారా అన్నట్లుగా లీలా హ్యనుచక్రుహు, కృష్ణ లీలలను అనుకరించడం మొదలుపెట్టారు. కృష్ణుడు ఏవేవి చిన్నప్పటి నుండి చేశారో అవన్నీ చేస్తున్నారట. దీన్ని బట్టి వాళ్ళ హృదయంలో ప్రతి కృష్ణలీల ఎంత ముద్రించుకుపోయిందో తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లీల అందరూ చూశారు, కానీ ముద్రించుకుపోయింది అందరిలో. అంత ముద్రించుకుపోవాలంటే నిన్ను నువ్వు మర్చిపోయిన స్థితిలో కూడా అవే గుర్తుకొస్తూ ఉంటే అది అసలైన స్థితి. ఆ లీలలు ముద్రించుకుపోయే ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా చదివితే మొత్తం ఇప్పటి వరకు 28 అధ్యాయాల లీలలు ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం. అందుకే ఇది క్యాప్స్యూల్ ఫార్మ్ ఆఫ్ భాగవతం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సంక్షేప రూపంలో భాగవతం అంతా ఉంది, కృష్ణలీలలన్నీ ఉన్నాయి. చిత్తం ఏంటంటే కృష్ణుడు చేసినవి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి. ఎంత బాగున్నదో, భగవచ్చేష్టల్ని భాగవతులు అనుకరిస్తున్న లీల. ఇంకేమున్నది ఇక్కడ? కానీ భాగవతులలో భగవంతుడిని చూడడం చాలా రమ్యమైన విషయం అండి. దీనికి ఉదాహరణ మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం, అద్దంలోంచి సూర్యుడిని చూడడం లాంటిది. అద్దంలో సూర్యుడిని చూస్తే ఆ ప్రకాశం అసలు సూర్యుడి కంటే ఎక్కువ ఉంటుంది. అందుకు భాగవతుల్లో భగవంతుడికి మరీ అందం ఎక్కువ. అందుకు పరమభాగవతులైనటువంటి గోపికలు కృష్ణలీలను అనుకరిస్తున్నారు. ప్రతి లీల ఇందులో చెప్పారు, కానీ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని లీలలు చెప్పక్కర్లేదు, గుర్తు తెచ్చుకుంటే చాలు. కాశ్చిత్ పూతనాయంత్య కృష్ణాయంత్యప్యవస్తనం, ఒక ఆమె పూతన, ఒక ఆమె కృష్ణుడు అన్నట్టుగా అభినయిస్తున్నారు. అలాగే క్రమంగా తృణావర్తును అనుకరిస్తున్నట్టుగా ఒక మెడ పట్టుకుంది. ఆమె కూడా లీనమైపోయింది, ఎందుకంటే కృష్ణుడు మడిపట్టుకున్నాడని భావంలోగా వెళ్ళిపోయింది. ఇలా ఒక్కొక్కరు పరవశిస్తున్నారు. క్రమంగా ఇదిగో మేము బలరామకృష్ణులం దూడలను తోలుతున్నాం అంటూ వాళ్ళు తోలడం అభినయించారు మరికొంతమంది. ఇంకొక ఆమె మాభైష్ట వాతవర్షాభ్యాం తత్రాణం విహితం మయా ఇత్యుక్త్వైకేన హస్తేన యతంత్యున్నదేంబరం. అరే వర్షంలో తడిసిపోతున్నారు, ఇంద్రుడు కురిపిస్తున్న రాళ్లవాన్లో, రండి మీ అందరినీ రక్షిస్తాను, ఇదిగో గోవర్ధనగిరిని ఎత్తానని చెప్పి పైకి ఎత్తి పట్టుకుందండి ఒక ఆమె. ఆ విధంగా ఒక ఆమె. అర్థమవుతుందండి? బయట వాళ్ళకి చూస్తే పిచ్చి అంటారు, కానీ ఈ పిచ్చి ఇమ్మని భగవంతుని ప్రార్థించాలండి. గొప్ప పిచ్చి అదే. ఇక్కడ లోకం పిచ్చపట్టి పడిపోయాం, కానీ లోకేశ్వరుడు పిచ్చి పడితే అంతకంటే ఇంకేం కావాలి? ఇక్కడ ఆ యోగం వాళ్ళు అవలంబిస్తూ క్రమంగా ఇదిగో అగ్ని మంటలు మొత్తం తగలబెట్టేస్తున్నాయి బృందావనాన్ని, నేనున్నానుగా మీకేం పర్వాలేదు అందరూ గోపిక అని నోరు తెరిచి అగ్నిని మింగుతున్నట్టు అభినయించింది. అంటే దావాగ్ని భక్షణ లీల అది చూపించినది. ఇంకొక ఆమె ఇదిగో కృష్ణాన్ని కట్టేస్తానని కట్టేసింది ఒక ఆమెను. ఇదిగో నేను కట్టబడ్డా సరే బంధాలు విడిపిస్తానని బయలుదేరిందిట. ఇలా సర్వకృష్ణలీలలు పదాని వ్యక్తమేతాని నందసూనోర్ మహాత్మనః. ఇలా వాళ్ళు వెళుతూ ఉండగా, అంటే ఇక్కడి వరకు భావాలు పరిశీలించారు కదా. మొట్టమొదటి వాళ్ళు నాదానుసంధానం ద్వారా పరమాత్మ దర్శనం చేశారు. యోగంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం, భూమికలు ఇక్కడ దాకా. ఎందుకంటే ఇప్పుడు మరొక అత్యద్భుతమైన భూమికలోకి వెళ్ళబోతున్నారు గనక ఇక్కడి వరకు ఆయన భూమికలను ఒక్కసారి పరామర్శ చేస్తే మొట్టమొదటి వాళ్ళు నాదం అనుసంధానమే వచ్చారు. సరే, యోగశాస్త్రం ఏం చెప్తుందంటే అనాహతనాదం వినబడుతుంది సిద్ధి ఆరంభమైనప్పుడు అని నిన్న మనం చెప్పుకున్నది గుర్తుంది కదా. ఆ యోగంలో అనాహతనాదానుసంధానమే గోపికలకు వేణుగానం వినబడ్డం. అయితే ఆ నాదం వినబడ్డాక ఏమవుతుంది అది కూడా శంకర భగవత్పాల్ వారు చాలా చక్కగా చెప్పారు. గోపికా విరహ భావాన్ని బాగా ఆకళింపు చేసుకుని అందించిన మహానుభావుల్లో శంకర భగవత్పాల్ వారు ఒకరు. అది తెలుసుకుంటారు. అరే ఆ అద్వైత జ్ఞాని ఇది ఎలా చెప్పాడని మనం సందేహాస్పదంగా చూస్తాం. ఆ అద్వైత జ్ఞానానికి భక్తికి ఏమీ విరుద్ధం లేదని ఆయనకు తెలుసు, తెలిసిన వారికి తెలుసు. అప్పుడు మనకి మధుసూదన సరస్వతి అర్థమవుతాడు, యతీశ్వరుడైన నారాయణ తీర్థులు కృష్ణగానంతో ఎందుకు పరవశించారో అర్థమవుతుంది.
సుఖయోగేంద్రుడు ఎందుకు ఆ కథ చెప్తున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ. అరే అద్వైతైన భగవత్పాదుల వారు ఎలా రచించారు? శుకుడు కంటేనా? అద్వైతైన శుకుడు ఎలా చెప్పాడు? ప్రశ్న వేస్తే రెండింటికి సరిపోతుంది ఇక్కడ. అంత చక్కగా ఉన్నది. భాగవతంలో అందం ఎక్కడుందయ్యా అంటే సుఖయోగేంద్రుడు చెప్తున్నాడన్న దానిలో ఉందండి. అది అక్కడున్నది అందం అంతా. పరమహంస చెప్తున్నాడన్నది అద్భుతం. అక్కడ అత్యద్భుతమైన అంశం ఇక్కడ. కొందరు అతి సాహితీవేత్తలు ఉంటారే, శుకుడు నిజంగా చెప్పాడా అండి? ఒకవేళ చెప్పలేదంటే శుకుడు చెప్పినట్లుగా కృష్ణకథ రాసిన మహానుభావుడు గొప్ప యోగే. అందులో ఎలా అయినా సరే ఉత్కృష్టమైన స్థితి అండి. శుకుడు చెప్పడం అనేది గొప్పతనం. శుకుడు చెప్పాడు గారు, శంకరులు కూడా చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే నాదం వినబడుతుందో నాదాంతర్వర్తిర్జ్యోతి అన్నాడు ఇక్కడ. ఆ నాదంలో లీనమయ్యాక నాదవర్తి అని జ్యోతి దర్శనమవుతుందట, అంటే కాంతి స్వరూపం. అది కనబడితే న పునర్భవాయ, వాడు మళ్ళీ తిరిగి పుట్టడు. ఇది నాదానుసంధాన ప్రకరణం అనే దాంట్లో శంకరులు చెప్పినటువంటి మాట. కానీ దాని కథలో చెప్పడంలో ఎంత రసవత్తరంగా ఉంది. కానీ యోగుల కథ ఇది, యోగం యొక్క కథ ఇది. ఇక్కడ అయింది కదా, పరమాత్మను చూశారు. అంటే ముందు బృందావనానికి వెళ్ళారు. దేనివల్ల? సరదాగా బృందావనానికి వెళ్ళొద్దామని రాదు, ఆ నాదం విని వెళ్ళారు. నాదం కృష్ణుని తెలుసుకుని వెళ్ళారు. అది ఇక్కడ పరమాత్మ యొక్క నాదమనే తెలిసి వెళ్ళారు. వెళ్ళగానే బృందావనం, అది కృష్ణుడు ఉన్న చోటు కనుక లోకం. కృష్ణుని చూశారు, ఆయనతో పాటు తిరిగారు కదా, కనుక సాలోక్యానికి వెళ్ళారు, సామీప్యాన్ని పొందారు. ఇప్పుడు సారూప్యంతో ఆయన అనుకరణలన్నీ చేశారుగా, అక్కడ దాకా వచ్చింది. ఇంకా మిగిలేది ఒకటే, ఐక్యం. 3 మోక్షాలు అయిపోయి అదే కదండి. ఏంటది? అది రావాలి. ఇంకా అర్థమైంది కదా ఎలా గమనించుకోవాలో. అంతేకాదు పరమాత్మను ఎదురుగా చూడడం, ఆనందించడం, దాని తర్వాత స్థితిలో తన్మయం అవ్వడం, తర్వాత తదాకారం అవ్వడం అన్నారు ఇక్కడ. తన్మయత తదాకారత అన్నారు ఇక్కడ. దీని వేదాంత శాస్త్రంలో బ్రహ్మాకార వృత్తి అంటారు, పరాభక్తిలో కృష్ణాకార వృత్తి అన్నారు ఇక్కడ. భగవదాకార భగవద్భావనలోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళదేమీ లేదు. చూసారా, నా శరీరం నాదేం లేదు, ఆ శరీరం కృష్ణుడైపోయాడు. మొత్తం లీలానుకరణంలో వాళ్ళ రూపములు కృష్ణుడైపోయారు, భావం కృష్ణమయంగా ఉంది. కనుక తన్మయత తదాకారత తాదాత్మ్యం అనే మాటలు 2 భావాలు ఇవి. 2 భావాలు, తన్మయత తదాకారత, ఈ 2 కలిపితే తాదాత్మ్యం అన్నారు ఇక్కడ. ముందు మనస్సు, దాని తర్వాత స్వరూపం, 2 కృష్ణమయమైపోయి అటువంటి స్థితిలోకి వెళ్ళి కృష్ణ దర్శన లాలసతో కృష్ణుని యొక్క విరహంతో వేగిపోయారండి. ఇందాక చెప్పేమే, వాళ్ళు కృష్ణ విరహ కాతరులు అనేటువంటి ఆ కాతర శబ్దానికి సరిగ్గా తెలుగు చెప్పుకోవాలంటే వేగిపోవడమే. అలా వేగిపోయారు వాళ్ళు. అలాంటి స్థితిలో భగవంతుడు అనుగ్రహం ఉంది కదా, ఇదంతా అనుగ్రహమే. వాళ్ళని ఏమి ఏడిపించట్లేదు. స్వామి దర్శనం ఇవ్వవయ్యా స్వామి అని చెట్టుని పుట్టని అడుగుతూ వెళుతూ ఉంటే అప్పుడు వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం కనబడింది. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః. స్వామివారి యొక్క అడుగు జాడలు కనబడ్డాయండి. అడుగు జాడలు. అమ్మయ్య, అడుగు జాడలు పట్టుకుంటూ వెళ్తే అడుగు ఎవడిదో తెలిసిపోతుంది ఇక్కడ. అంటే జాడ చూపించడానికి ఎంత ఏడిపించారండి. ఇంత ఏడిస్తే కానీ జాడ చూడలేరు అనేది చెప్పాడు ఇక్కడ. అంత ఏడిస్తే కానీ జాడ కనబడదు, జాడ కనబడింది ఇక్కడ. ఆ జాడను చూడగానే పోల్చుకున్నారు. ఎందుకంటే కృష్ణుడు అడుగు జాడలు వాళ్ళు బాగా తెలుసు. ఎందుకు? బృందావనంలో ముద్రించుకుపోయే కాదు, వాళ్ళు హృదయంలో ముద్రించుకుపోయే ఆ జాడలు ఎప్పుడు కూడా అటువంటి పాదములవి. లక్ష్యం తేహి ధ్వజ అంభోజ వజ్ర అంకుశ యవాదిభి. కృష్ణ పాదములకున్నటువంటి ఆ ప్రత్యేక లక్షణములు అడుగుజాడలో చూశారు. పద్మము, ధ్వజము, వజ్రము, అంకుశము, ధాన్యము, చక్రము మొదలైన సులక్షణ లక్షితమైనటువంటి అడుగుజాడను చూసిన వెంటనే ఆనంద పరవశులై అందరూ అక్కడ వాలి అడుగులను స్పృశించారండి. జాడను స్పృశింపగానే వెంటనే మనం ఏవో 2 అడుగులు అనుకున్నాం కానీ పక్కన మరో 2 అడుగులు ఉన్నాయి. ఇంచుమించు అవే సులక్షణాలతో ఉన్నాయి. కానీ అడుగు బట్టి తెలుస్తుంది స్త్రీ అడుగులవి. ఆ అడుగుజాళ్ళు కూడా సామాన్యం కాదండి, వాటికి సులక్షణ లక్షితమే, సామాన్య పాద చిహ్నములు కావవి. అది చూసి వధ్వాహ పదై సుపృక్తాని విలోక్యార్తా సమబ్రువన్. అందరినీ వదిలిపెట్టేశారంటే అది కొంచెం అనుకోవడానికి. కొందరిని విడిచిపెట్ట ఒక్కరిని మాత్రం పట్టుకెళ్ళాడు ఆయన. ఆవిడ చేసినటువంటి పుణ్యం ఏంటి, మేం చేసిన పాపం ఏమిటి, మమ్మల్ని అందరినీ ఇలా విడిచిపెట్టి ఆమె ఒక్కరితోనే వెళ్ళాడు. ఆమె ఎవరు అనే రూపం లేదు, ఎందుకంటే కృష్ణుడి రూపం కూడా కనిపించట్లేదు కదా. ఇద్దరూ కలిసి అంతర్ధానం అయిపోయారనమాట. మరి ఇక్కడ వధువు, ఆ వధువు యొక్క పదములు కూడా కనబడుతున్నాయి. ఇంకా పక్క పక్కన అడుగులు ఎలా ఉన్నాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ అడుగు కూడా కనబడితే కానీ అడుగులు ఉన్నవాడి దర్శనం రాదు. అది ఇక్కడ
ఆ అడుగు జాడలు చూసుకుంటూ కశ్యా పదాని చైతాని యాతాయా నందసూనునా ఆ వెళుతూ ఎటు వెళ్ళాడా అంటూ అడుగులు బట్టి వెళుతూ ఉంటే త్రోవలో 4 అడుగుల్ని రకరకాలుగా పరిశీలిస్తున్నారు. ఒక ఎల్లనాగ చెయ్యూది నాడిక్కడ సరసనున్నవి 4 చరణములను. ఇదో ఇక్కడ చూడు, వాళ్ళిద్దరూ కలిసి నడిచారు. ఇటు 2 అడుగులు, పక్కన 2 అడుగులు, దీన్ని బట్టి కలిసి నడిచారు. ఇక్కడ చూడు, ఎదురెదురుగా నిలబడ్డారు, అందుకే ఎదురెదురుగా ఉన్నాయి అడుగులు. ఇక్కడ చూసావా, ఆవిడ అడుగులు అలా చక్కగా నేల మీద ఉన్నాయి, ఆయన అడుగులు గమనించు పూర్తిగా నేల మీద లేవు. మొనసి పాదాగ్రంబు మోపినాడు, పాదపు ముందు భాగం మాత్రమే గట్టిగా నొక్కినట్టు కనబడుతూ భూమి మీదకి. ఎందుకై ఉంటుంది అనుకున్నావు? పూర్తిగా పాదం పెట్టలేదంటే ఒక ఆవిడ పరిశీలించి, ఇదిగో ఇక్కడ ఒక పూల చెట్టు ఉన్నది, ఆ పువ్వులు కావాలని ఆవిడ అడుగుంటుంది, కోద్దామని ఈయన పైకి అలా వెళ్ళడానికి ముందు భాగం పెట్టుకుంటాడు. కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు. ఇక్కడ చూడు, అడుగులు అలా ఆ మాత్రం ఉన్నాయి, ఎవరో కూర్చుని లేచిన జాడలు కనబడుతున్నాయి. ఇక్కడ ఇద్దరు కూర్చున్నట్టు చూసావా? ఏం అబ్జర్వేషన్ అండి ఆ రాత్రి వేళ. మొత్తం వాళ్ళకి లోపల విరహం మరొక కొత్త కోణంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ భాగ్యవంతురాలు పొందిందా, మనమందరం దొరికిన భాగ్యాన్ని చేజేతులారా వదులుకున్నామా, ఇది వాళ్ళ దుఃఖం. అందుకే మరింతగా ఆ దృష్టి పెట్టు. ధన్య అహో అమీ ఆల్య, ఓ చెలికత్తలారా ఆవిడ గొప్ప అదృష్టవంతురాలు అని చెప్తూ, అనయారాధితోనూ నన్ భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్ర. అంతేకాదు ఆమె చేత బాగా ఆరాధింపబడ్డాడు. ఆవిడంటే ఆయనకి ఎంత ప్రీతి అంటే మనల్ని అందరినీ పక్కన పెట్టేసి రహస్యముగా ఆమెను తీసుకువెళ్ళాడు. ఇలా వీళ్ళు అనుకుంటూ పాదములు ఎంత ధన్యమైనవో కదా అంటుంటే ఒక ఆమె పరిగెత్తుకొచ్చి ఒక మాట చెప్పింది, నీకంటే నేను కొంచెం ముందుకెళ్ళాను, ఇప్పటివరకు 4 అడుగులే చూస్తున్నాం కదా, నాకైతే 2 అడుగులు కనబడ్డాయి, ఆవిడని కూడా ఎక్కడ వదిలేసి ఉంటాడన్నట్టు. అదో ఆనందం. మాకు దక్కనిది వాళ్ళకు కూడా దక్కపోతే అది